మరి అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయిందన్న? రకరకాల కుట్రలు వెనక నుంచి పన్నిన జనాల్లో వచ్చిన మార్పు వల్లనే బొల్లం మల్లయ్య ఓడిపోయింది తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం మార్పు కోరుకున్న క్రమంలో ప్రభుత్వ మార్పిడిలో భాగంగా టీఆర్ఎస్ పైన నమ్మకం ప్రజలు కోల్పోయిండ్రు అని చెప్తున్నారు, అంతేనా? రేవంత్ రెడ్డి గారు ఈ కేటీఆర్ కి హరీష్ రావు గారికి సరైన సమాధానం వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇక కేసీఆర్ గారు వస్తే తప్పుకుంటారా? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. కోదాడ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఎమ్మెల్యేగా పేరుగాంచిన వ్యక్తి బొల్లం మల్లయ్య యాదవ్ అన్న మనతో ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే, ఎట్లా ఊరన్నా? గుడ్ అన్న, అంటే మామూలుగా ఎవరైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే ఖచ్చితంగా ఎంత మంచి చేసినా ఎంత చెడు చేసినా చెడ్డ పేరు అయితే ఖచ్చితంగా వస్తుంది. బట్ బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రం మంచి పేరు అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎవరైనా మల్లయ్య యాదవ్ పేరు చెప్తే మంచి ఆయనే అనేటట్టు పేరు కూడా గాంచారు. మరి అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయింది అన్న? అంటే నేను ఒక్కరోజు 2 రోజులు ఏదో గాలిలో పోయి ఏదో పార్టీల పేరు చెప్పుకొని అప్పటికప్పుడు నియోజకవర్గానికి పోయి డబ్బులు ఉన్నాయని చెప్పేసి డబ్బులు సంచులతో వాళ్ళే 20 సంవత్సరాలుగా ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఆప్యాయతని పంచుకొని ఒక నియోజకవర్గంలో ఆత్మబంధువుగా ఆ స్థాయికి రాగలిగిన. సరే, అనేక రకాల శక్తులు అడ్డుపడి రకరకాలుగా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు ప్రతిసారి చేసిన 2018లో కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల టికెట్ ఇవ్వటం, ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించడం జరిగింది. గతంలో ఏ రకంగానైతే అనుబంధంతో ఆత్మీయతతో ప్రజలతో మమేకమై తిరిగినో అదే క్రమంలో ఒక శాసనసభ్యుడిగా కూడా ప్రయాణం కొనసాగించిన. కానీ జీర్ణించుకోలేని కొన్ని శక్తులు, కొంతమంది స్వార్థపరులు ఇక నాటుకుపోతారేమో అనే ఒక ఆలోచనతో రకరకాల కుట్రలు వెనక నుంచి పన్నిన ప్రజలు నాకు అనుకూలంగానే ఉండే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు కోరుకున్న సందర్భంలో మా జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాలలో అదే రకమైన తీర్పునిచ్చారు. అంటే జనరల్గా జనాల్లో వచ్చిన మార్పు వల్లనే బొల్లం మల్లయ్య ఓడిపోయిండు తప్ప వ్యక్తిగతంగా ఏదో నష్టపోయో లేకపోతే జనాలకు అనుకునే చేయలేక మాత్రం ఓడిపోలేదు అంటున్నారు. అంటే కొంతమంది స్వార్థపరులు ఏదో చెయ్యాలని చెప్పేసి ఆలోచించిన వాళ్ళ ప్రయత్నం వల్ల అని చెప్పేసి నేను అనను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీసుకున్న ఒక నిర్ణయం మార్పు కోరుకున్న క్రమంలో ప్రభుత్వ మార్పిడిలో భాగంగా ఈ రకమైన రిజల్ట్ వచ్చింది, ఫలితం వచ్చింది. సరే, మీ వ్యక్తిగతంగా చెప్పట్లేదు, రాష్ట్ర వ్యాప్తంగా జనాలు కోరుకున్నారు అని చెప్తా ఉన్నారు. ఆ ఫలితం అంటే మీరు చెప్పకనే ఏం చెప్తా ఉన్నారు? బీఆర్ఎస్ పైన నమ్మకం ప్రజలు కోల్పోయినరు అని చెప్తున్నారు, అంతేనా? నమ్మకం కాదు, సహజంగా మార్పు కోరుకుంటావు. రోజు నువ్వు ఈ హోటల్లోనే తింటున్నావు, కొత్త హోటల్ పడ్డది, అలా కూడా ఏం టేస్ట్ ఉంటుందో చూద్దాంపా అని చెప్పేసి అని అనుకుంటారు. సహజమైన ట్రెండ్ అది. మానవ సహజమైన ఆలోచన ఏముంటుందంటే సరే ఒకసారి చూద్దాం అందులో కూడా ఎట్లా. బట్ ఆ హోటల్లో మంచి ఫుడ్ పెట్టినా ఇంకో హోటల్కు పోవాల్సిన పరిస్థితి ఉంటుందంటారా అన్న? మార్పు కోసం టేస్ట్ ఏం మార్పు ఉంది, ఒకసారి అది కూడా మార్పు చూద్దాం కదా అని అనుకుంటారు. ఒక్కోసారి ఆ కొత్తగా పెట్టిన హోటల్ వికటించో లేకపోతే దాంట్లో ఏదైనా ఇబ్బంది అయ్యో, కడుపు నొప్పి రావచ్చు, జ్వరాలు రావచ్చు, మోషన్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, హాస్పిటల్ పాలు కావచ్చు. ఆ తర్వాత కదా అయ్యో అనవసరంగా పొరపాటు చేసామని అనుకునేది. మరి ఇప్పుడు జనాలు అట్లా అనుకుంటారు, లేకపోతే రుచి మంచుకుంది అనుకుంటారా? నేను చెప్పిందే కరెక్ట్. మీరు చెప్పిందేనా? మరి వాళ్ళు ఎక్కడ కూడా ఆ రకంగా లేదు. అంటే కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో యూజ్ చేసుకొని కుట్ర పన్నుతుందే తప్ప కాంగ్రెస్ అద్భుతంగా పనిచేస్తుంది, ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తుందని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎంతమందితో చెప్పిస్తాం బలవంతంగా? ఎంతమందికి పైసలు ఇచ్చి చెప్పియాల్సిన అవసరం ఉంటుంది? ఇవాళ ఎన్నికలు ఉన్నాయా? ఏది వాస్తవం కాదు? సరే, మేము అంటున్నాం రైతు బంధు ఇచ్చిరా, రైతు బంధు రానోళ్ళు అనట్లేదా? రుణమాఫీ అయిందా? రుణమాఫీ కానోళ్ళు అనట్లేదా? అంటే రుణమాఫీ మంచిగానే చేసినాం కానీ మీరే సోషల్ మీడియాలో ఎక్కువ వాడుతున్నారు. ఏదో ఒక్కరిద్దరు కాని వాళ్ళని అవకతవకలు చూపించి పెద్దగా బూచిలాగా చూపించే భూతద్దం పెట్టి చూపిస్తున్నారు అని అంటున్నారు. ఏ గ్రామానికి పోయినా అడిగితే చెప్తారు కదా, బ్యాంకులకు పోయి అడిగితే చెప్తారు కదా, మీకు ఎంత అప్పిచ్చిరు ఈ బ్యాంక్ నుంచి, ఎంత ప్రభుత్వం నుంచి వచ్చినాయి, ఇంకా మరి రైతుల మీద ఎంత ఉంది అని అనేది ఏ బ్యాంకర్ అనేది చెప్తాడు కదా. మీరు ఒకసారి వెరిఫై చేయండి. వేదికల మీద ఏదో మేము చేసేసినామని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రకమైన పరిస్థితికి వచ్చిందంటే దేవుని గుళ్ళ నైవేద్యం కోసం పూజారి కొంత ప్రసాదం చేస్తాడు, దేవునికి పెట్టాలి కదా, కంపల్సరీగా నైవేద్యం పెడతారు. పెట్టిన తర్వాత మామూలుగా ఎంతో అంతో మిగులుతుంది కాబట్టి దాంట్లో వచ్చిన మొదటి నుంచి వచ్చిన భక్తులు ఎవరైతే ఉంటారో మొదలు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి పెడతారు. పెట్టిన తర్వాత వెనకొచ్చిన వాళ్ళకి అందదు కదా. మేము నైవేద్యం పెట్టినామని చెప్పి పూజారి చెప్తాడు, ఎందుకంటే గుడి కాబట్టి. వెనక నీకు అందకపోతే నేనేం చేయాలని అంటాడు. అది దైవ కార్యక్రమం కాబట్టి అన్న నడుస్తుంది. సేమ్ సిస్టంలో ఒకళ్ళకో ఇద్దరికో చేసి
10వ పరకో చేసి కూడా మేము చేసేసినామని అంటున్నారు. రైతు బంధు ఉంది, పెట్టుబడి సాయం 2 ఎకరాలకు 3 ఎకరాలకు మించి మొదటిసారి వేయలే, రెండోసారి అసలే వేయలే. ఇప్పుడు మామూలుగా 15,000 నుంచి 12,000 అని అంటున్నారు. అందులో కూడా బీళ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి అని అంటున్నారు. ఆ వెంచర్లకి రాళ్ళ రప్పలకి అంతకుముందు తీసుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లుబట్టి విక్రమార్క వీళ్ళందరూ లేరా శ్రీధర్ బాబుకినా? అంటే అటువంటి వెంచర్లకు బంకులకు మీరు అంటున్నట్టు రాళ్లకు రప్పలకు ఇవ్వడం మీ అవివేకమా లేకపోతే ఇవ్వకపోవడం వాళ్ళ అవివేకమా? ఇప్పుడు మేము అవి పట్టా భూములుగా మా రికార్డు ప్రకారం పట్టా పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో ఆ పట్టా పాస్బుక్లకి అకౌంట్ల నెంబర్లు తీసుకొని వాళ్ళకి జమ చేయడం జరిగింది. పట్టా పాస్బుక్లు ఉన్న తర్వాత చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారులకు ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ పని చేసింది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా మేమేమి వ్యవసాయం చేయట్లేదు, గుట్టలు రాళ్ళు రప్పలు మాకొద్దు అని చెప్పేసి మీరు చెప్పాలిగా. దేశభక్తి ఉన్నోళ్ళు కదా మీరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.